హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక రియాక్టర్ పేలుడు, అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి సంఘటన, దాదాపుగా 17 మంది ప్రాణాలు పోవడం కావచ్చు, అనేక మంది క్షతగాత్రులు అవ్వడం కావచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పరామర్శించారు, కోటి పరిహారం ఇస్తాము అన్నారు, అది కంపెనీ జాతి ఇప్పిస్తాము అన్నారు. ఏం చెప్తారు సార్ అసలు ఓవరాల్గా జరిగినటువంటి పరిస్థితి? ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అండి, ఇలా పేలుళ్ళు జరగడం అన్నది. ఎందుకంటే సరైనటువంటి అనుమతులు లేకుండా, ఇప్పుడు డబ్బుండి మీరు పెట్టుకోండి, ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా చేసేస్తామని చెప్పి గతంలో కానీ ఇప్పుడు కానీ రేపు భవిష్యత్తులో కూడా అది ఏదో ఇక్కడికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం దృష్టితో చేస్తున్నారు తప్ప అనుమతులన్నీ కరెక్ట్గా వచ్చేయలేవా, దానికి తగ్గ విధి విధానాలు అందరూ పాటిస్తున్నారా లేదా, ఇవేమీ చూడట్లేదు. ఇక్కడికి మనకి డెవలప్మెంట్ చూపెట్టాలి అంతే తప్ప వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, అసలు దానికి సరైనటువంటి విధానాలు ఉన్నాయా, ఏమీ లేదు. వాళ్ళు అప్లై చేయగానే అనుమతులు టకటకమని వస్తాయి. ఇలాంటివి జరిగినప్పుడు స్కిల్డ్ వర్కర్స్ లేపడం, స్కిల్డ్ ఆపరేటర్స్ లేపడం, ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి సందర్భంలో మనం ఏ రకంగా తీసుకుంటాం చూసుకోవడం, ఇవి చేయకుండా ఆటోమేటిక్గా ఏదో ఎంప్లాయీని డంప్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఇలాంటివి జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరగచ్చు. అంటే సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే, అంటే నడిచినంత వరకు బాగానే ఉంటుంది, ఎక్కడైనా తేడా వస్తే మటుకు ఇవన్నీ బయటకు వస్తాయి. ఓకే, సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనిషికి ₹1 కోటి ఇస్తారని అన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే గతంలో విశ్వవాయువు జరిగినప్పుడు వైజాగ్లో, ఎల్జీ పాలిమర్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. ఆ ₹1 కోటి కూడా తక్కువే, కానీ ట్రెండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు, చాలా ఆనందం. కాకపోతే ఇక్కడ కంపెనీ చేత ఇప్పిస్తున్నారు. అంటే కంపెనీ ఎప్పటికీ ఇవ్వాలి, ఇస్తుందా ఇవ్వదా, దాంట్లో చాలా అప్లికేషన్స్. నిన్న న్యూస్ ప్రకారం సాయంత్రానికి అలా చెక్కులు రిలీజ్ అవుతాయి అన్నారు. అయ్యేవో లేవో తెలీదు. ముందు ప్రభుత్వం తరపున ఏమిస్తారు, కంపెనీ తరపున ఇవ్వడం తర్వాత సంగతి. ప్రభుత్వం తరపున ఏమిస్తారన్నది స్పష్టంగా చెప్పాలి. దీన్ని మళ్ళీ జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. అది జరిగి ఇంకా 24 అవర్స్గా జరగకుండానే మళ్ళీ నేను అనకాపల్లి ఏదో జరిగింది అనేసి ఒక ఫార్మా కంపెనీలో వార్తలు వచ్చాయి. రాత్రి కూడా సీఎం గారు మాట్లాడినట్టుగా వచ్చి, ఇలా జరుగుతుంటూ పోతుంటే ఒక సామాన్య మానవుడికి ప్రాణాలకు విలువ ఎక్కడిది? ఇస్తే ప్రభుత్వం ఇచ్చేయాలి, తర్వాత కంపెనీ చేత మీరు ఇప్పించవచ్చు. ఇప్పుడు అనకాపల్లి సెజ్లో ఈ ఎసెన్సియా కంపెనీకి సంబంధించి చూసుకుంటే కూడా ఓనర్ చూస్తే అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఘటన జరిగింది. ఓనర్ని కాంటాక్ట్ చేస్తున్నాము, అతను స్పందించట్లేదు, అతను టచ్లోకి వస్తే బాధితులకి రుణాలు ఇప్పించేటువంటి పరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటిది హోమ్ మినిస్టర్ అనిత గారు చేసినటువంటి కామెంట్స్. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్ చూస్తేనేమో ఇటువంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుందాము అంటే పరిశ్రమలు పోతాయంటున్నారు, కాబట్టి వీటి మీద సేఫ్టీ మెజర్స్తో ముందుకెళ్దాము అంటే ముందుకెళ్లే పరిస్థితి లేదు అనేటువంటి కామెంట్స్ ఆయన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మంత్రులు కావచ్చు, లేదంటే సీఎం గారు ₹1 కోటి ప్రకటించి కూడా బాధితులకి అందరికీ కూడా కంపెనీతో ఇప్పిస్తామని, కంపెనీ యాజమాన్యంతోనే ఇప్పిస్తామని చెప్పి ప్రకటన చేయడం కావచ్చు. అసలు ఈ కామెంట్లను ఎట్లా చూడాలి సార్? ఇది ఇక్కడే గందరగోళంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తారు, హోమ్ మినిస్టర్ గారు ఒక రకంగా చెప్తారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేరే రకంగా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కొంచెం రిలయబిలిటీ ఉంది. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ పర్టికులర్గా తీసుకోకుండా, అంటే ఆయన ఎవ్రీ ఇయర్ కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని నేను మొదటి నుంచి చెప్తున్నా అన్నారు. నిజంగా సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి. ఇప్పుడు ఈ రోజున మాకు అభివృద్ధి అనే నేపథ్యంలో ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేసి, లైసెన్స్ ఇచ్చేసి, వాళ్ళు ఏదో పెట్టుకుంటూ ఉంటే డిస్కౌంట్ల మీద వాళ్ళకి సైట్లు ఇవ్వడాలు, ఇవి అనుమతులు క్షణాల్లో రావడాలు, దాని ఓనర్స్ అందరూ ఎక్కడ ఉంటున్నారండి? ఇతర దేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెట్టుకునే వాళ్ళే. ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఏం జరిగినా అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ తీసుకునే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ ఏదో పెట్టుబడి పెడతా ఉంటే, గవర్నమెంట్ స్థలం ఇస్తూ ఉంటే పెట్టుకున్నారు తప్ప, ఏదో తూతూ మంత్రం కింద నడిపించారు తప్ప, ఇలాంటి విషయంలో వాళ్ళ చేత అనౌన్స్మెంట్ చేయించాలి, మేము ₹1 కోటి ఇస్తాం అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళ చేత అనౌన్స్మెంట్ చేయకుండా ఆ కాంపన్సేషన్ వీళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు ఇస్తారనడం
ప్రజలను కొంచెం గందరగోళంలోకి నెట్టింది. పైగా ఇప్పటికే వాళ్ళు ఇంకా టచ్లోకి రాలేదంట, మెసేజ్లు స్పందించట్లేదంట, కాల్ చేస్తుంటే రిసీవ్ చేసుకోవట్లేదంట. అదే అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందించడం. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ లేదు అన్నది, సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోలేదన్న విషయం వాస్తవం. అది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు. అంతే కదా. ఇప్పుడు పరిశ్రమలు రావడం ఎంత ఇంపార్టెంటో, పరిశ్రమలు వచ్చిన తర్వాత ప్రజల సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అంతే. వాళ్ళ పాత్ర ఏంటంటే వాళ్ళు ఇక్కడ నెలకొల్పుతాం, ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయంటే వీళ్ళ ఇండెక్స్లో ఒకటి చూపెట్టుకోవడం కోసం, మేము అది తెచ్చాం ఇది తెచ్చామని చూపెట్టుకోవడం కోసం తప్ప, దానివల్ల ఏదైనా ఉపద్రవాలు జరిగితే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వేస్తారు, బాధ్యత ఎవరు తీసుకుంటుంది? ఇలాగా ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్స్ ఇచ్చేసి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలతోటి ఇప్పిస్తుందా, లేకపోతే వాళ్ళతో ఇప్పిస్తుందా? ఈ విషయాలు క్లారిటీ లేకుండా ఎవరికల్లా అనౌన్స్ చేసేయడం అంటే ప్రజల్ని ఫూల్స్ చేయడం కింద లెక్క. అంటే ఆ బాధ వర్ణాతీతం. నేను చూసాను, సాయంత్రానికల్లా చెక్కులు వస్తాయన్నారు. ఇప్పుడు ఆవిడ అమెరికాలో ఉండే వాళ్ళ చేత కాంటాక్ట్ చేస్తున్నాం, వాళ్ళు స్పందించాలి. వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో ఉంటాయి. ఇక్కడ మేనేజ్మెంట్ చూస్తుంది, లేకపోతే మేనేజ్మెంట్ మీద కేసు పెడతారు, అంతకంటే ఏం చేయరు. అంటే కేసులు పెట్టడం దులుపుకోవడం కాకుండా ప్రజల ప్రాణాలకు రక్షణ. వీళ్ళు కేసులు పెడితే మేనేజ్మెంట్ దిగి వస్తుందా, దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వస్తారా, వాళ్ళు దీనికి పరిహారం చెల్లిస్తారా, ఇవన్నీ అయ్యేకంటే ఇప్పుడు అసలు బాధితులకి బాధ్యులు ఎవరు, అసలు వీళ్ళ తరపున మాట్లాడేది ఎవరు, వీళ్ళకి అండగా నిలిచేది ఎవరు, వీళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చేది ఎవరు? ఏదైనా రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించాలి బాధ్యత అన్నది. ఆ ప్రభుత్వాల ఏర్పాటు, పర్మిషన్లు ఇవ్వడం వల్ల వచ్చే ఏర్పాటైనవి ఇవన్నీ కూడా. ఆ నష్టం జరిగినప్పుడు తాత్కాలికంగా, టెంపరీగా, ఇమ్మీడియట్గా వీళ్ళకి పరిహారం ఇచ్చి అంటే వాళ్ళు చూసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కూడా అదే కదా. ఇమీడియట్ గా అక్కడ కామెంట్ చేశారు, సాయంత్రానికి చెక్లు ఇచ్చేసారు, నెక్స్ట్ డేనే అమౌంట్ రిలీజ్ చేశారు. 2 days లో బాధితులందరికి కూడా ట్రాన్స్ఫర్లు అయిపోయాయి. ఆ తర్వాత కంపెనీతో మాట్లాడుకున్నారా, కంపెనీ నుంచి రికవరీ చేసుకున్నారా, దట్ ఈస్ సెకండరీ. అది జనానికి అవసరం లేదు కదా. ఇక్కడ వచ్చేటప్పుడు 3 రకాలుగా మాట్లాడుతున్నారు. 3 రకాలుగా మాట్లాడడంతో జనాలు కన్ఫ్యూజన్లో పోతున్నారు. ఇంతకీ అమౌంట్ వస్తుందా, ఇచ్చేమని చెప్తున్నారు, సాయంత్రానికి కలెక్టర్ల చేత ఇప్పిస్తామన్నారు, ఇప్పించారా? ఇప్పించేశాక వాళ్ళ చేత రికవరీ చేయించుకోవడం బెటరు. అంతకాకపోతే ఈ ముందు వీళ్ళు ఇచ్చేసి తర్వాత గవర్నమెంట్ అకౌంట్లో వాళ్ళు వేయించుకుంటారో, లేకపోతే ఏ రకంగా చేసుకుంటారో బెటర్. కానీ బాధితుల్ని పరామర్శం చేయడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. ఆ బాధితులకి సత్వర న్యాయం జరగాల, వాళ్ళ కుటుంబాలకి ఏదో కొంచెం అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. ఈ మరింత కుంగిపోయే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబాలు. ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా పర్లేదు, మేము ఏమన్నా, లేకపోతే 10 లక్షలు 5 లక్షలు మేము ఎంతే ప్రకటిస్తామనండి, ఇచ్చేయండి చాలు. మిమ్మల్ని ₹1,00,00,000 ప్రకటించమని అవడం లేదు, ప్రకటించినప్పుడు ఇచ్చేలాగా చూసుకోవాలి. ఆ విషయాలు చేయకుండా ప్రజలను మరింత బాధ పెట్టకూడదు అనేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయం జరిగే దిశగా ఏ విధంగా ఉండి, అసలు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, చట్టాలు దీని మీద స్పందించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఎస్, ఇక్కడ ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ఈ డెవలప్మెంట్ అని చెప్పి మేము అక్కడ అవి తీసుకొచ్చాం అన్న ఉద్దేశం మీద ఏవి పడితే అవి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ సోకాల్డ్ ఈ పెద్ద పెద్ద పరిశ్రమల్లో కానీ మిగతా కంపెనీస్లో కానీ ఏవైనా సరే హ్యూజ్ అమౌంట్ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇక్కడ లోకల్లో మనకి తెలియకుండా కొంత పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్లు ఉన్నాయి, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల హ్యాండ్లు కూడా ఉన్నాయి, పెట్టుబడులు కూడా బినామీ పేర్ల మీద ఏ మీద. ఇప్పుడు ఏమైనా జరిగినప్పుడు కేసులు పెట్టడం అనేది అంత సులువు కాదు, ఎందుకంటే అందులో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మేనేజర్ల మీద ఎవరి మీద పెడతారు తప్ప అసలు వాళ్ళ మీదకి పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ పాటించకుండా తొందరగా ఎవడు పెడతా అంటే వాళ్ళకి పెట్టేసి, వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసి, అడిగిన అనుమతులను ఇచ్చేసి, రాయితీలు ఇచ్చేసి పెట్టించేసుకుని, కొంతమందిని డంప్ చేయించేసుకుని, తర్వాత ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఎవడికాడు తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఏదో పరామర్శ చేసి నోటితోటి మేము అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అనకంటే ప్రాక్టికల్గా చూపెట్టాలి. ప్రాక్టికల్గా చూపెట్టలేనప్పుడు ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టవలసి వస్తుంది, ప్రజల జీవితాలతోటి ఆడుకున్నట్టుగా ఉంటుంది. సో ఫైనల్గా దీనికి పరిష్కారం ఏంది, ఎలా అంటే ఏం చెప్తారు సార్? ఎవ్రీ ఇయర్ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి. అసలు అన్నిటికీ అనుమతులు ఉన్నాయా లేవా, అనుమతులు ఏ రకంగా ఇచ్చారు. ఇప్పుడు పెట్టగానే ప్రభుత్వం పలానా వాళ్ళకి ఇచ్చిందంటే అనుమతి ఇచ్చేస్తారు. అనుమతి ఇవ్వడానికి కావలసినటువంటి వాళ్ళు విధి విధానాలు రూపకల్పనలు అవన్నీ వాళ్ళు చేసుకున్నారా లేదా,
ఏ రకంగా అయితే అనుమతిస్తుంది ఆ ప్రోటోకాల్స్ ప్రొసీజర్ పాటించారా లేదా అన్నది కానీ చూసుకున్నట్టయితే ఇచ్చినట్టయితే ఇక ముందు వచ్చేటువంటి వాటికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. లేకపోతే అడపదడప ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ముప్పగా ఇచ్చేస్తే కనుక ఒక కమిటీ అనేది వేయాలి. ఫస్ట్ ఒక ఇచ్చేటప్పుడు ఏదైనా పరిశ్రమలకు ఇచ్చేటప్పుడు స్థలాలు ఇచ్చేటప్పుడు ఒక కమిటీని వేసుకుని ఆ కమిటీ చర్చించి ఆ కమిటీ అప్రూవల్ అయ్యాకే అన్ని చూసాకే ఇవ్వడం అనుమతులు అవి. ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడితే ఈ బాధ్యత ఎవరు వహించాలి, వాళ్ళ పాత్ర ఎంత వీళ్ళ పాత్ర ఎంత ముందుగానే అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్ ముందుగానే చేసుకోవాలి. ఒక ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు పరిశ్రమను ప్రారంభించేది ఏ రకంగా అగ్రిమెంట్ ఎంఓఏలు ఏ రకంగా రాసుకుంటారో ఇలా జరిగితే ప్రభుత్వం పాత్ర ఎంత వాళ్ళ పాత్ర ఎంత ఎవరు ఏ రకంగా ఇచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నట్లయితే ప్రజలు సేఫ్టీగా ఉండగలుగుతారు తప్ప లేకపోతే జరిగినంతకాలం జరుగుతుంది. దెబ్బతింటే మామూలు కార్మికుడు దెబ్బతింటాడు. ఏదో కంటి తెరుపు జరిగి 5 లక్షలు 10 లక్షలు ఇస్తే జరిగేదేం కదా, కనీసం తాత్కాలికంగానే ఇవ్వాలి. అది పెద్ద మొత్తాలు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చెప్పి గోడమే పిల్లలాగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది అంత సమంజసంగా లేదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి హనుమంత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి రియాక్టర్ పెళ్లి ఘటనకి సంబంధించి. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.